2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ ధనస్సు రాశికి వచ్చేప్పటికల్లా మూల నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం, ఈ 9 పాదాలు కలిసి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి కూడా పూర్తిగా బాగాలేదు. అంటే ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని, 4వ శని, ద్వితీయం 2వ కుజుడు. ఇది బాగా కష్టదశ. మరి విపరీతమైన డబ్బు వస్తుంది, వచ్చినట్టు అయిపోతుంది. శని వల్ల అనారోగ్యాలు, రకరకాలైన సమస్యలు, నీది కాంది కూడా నీ నెత్తిన పడుతుంది. దారిన పోతూ బండి మీద వెళుతూ ఉంటే వాడొచ్చి నీకు గుద్ది వాడంటాడు, కళ్ళు తెరుచుకొని పోవాయా, చూసిపోవాయా అంటాడు. చూడకుండా గుద్దినవాడు వాడు. ఇట్లా రెబల్గా, పేచీగా తగాదాలు ఇట్లాంటివి బాగా ఎక్కువగా వస్తాయి. తర్వాత శుక్రుడు రాహు ఇద్దరు బాగున్నాడు. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. వివాహమైన వాళ్ళకి సంతానం కలుగుతారు. తర్వాత మీకు ఇంతకుముందు మీ ఆస్తి కబ్జా అయి ఉన్నా, లేకపోతే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర రాని డబ్బులు కూడా ఇప్పుడు మీకు రావడానికి ఒక అవకాశం ఉంది. కానీ రవి బాగున్నాడు, మీ కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. ఏమి లాభం, ఎంత వచ్చినా కూడా ఏమీ ప్రయోజనం లేదు. అర్ధాష్టమ శని. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటే ఏ పనైనా చేయగలుగుతాం. ఆరోగ్యం బాగుండనప్పుడు ఎంత కష్టపడి చేసినా వచ్చిన డబ్బులు వచ్చినట్లు రోగానికి ఖర్చు అవుతుంది. యాక్సిడెంట్ జరగచ్చు, మరి ఇంట్లో పిల్లలకి ఏదైనా ఇబ్బందులు రావచ్చు. వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోవటానికి, మరి రకరకాలైన వ్యాధులు ఎవరు కూడా రావటానికి ఇట్లాంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత గురువు బాగున్నాడు, చదువుకునే పిల్లలు చదువు బాగా వస్తుంది. విదేశాలకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది. మరి ఇన్ని బాగుండి కూడా ఏమిటయా ప్రయోజనం అంటే, మీకు అన్నీ బాగుండి మరి వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఎట్టా పోతున్నాయో అర్థం కాదు, ఎందుకు ఖర్చు అవుతున్నాయో అర్థం కాదు. అనుకోని ఖర్చులు నెత్తిన పడతాయి. మరి ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళు ఎవరికి ఏ చీటీ పాడుకుంటే హామీ ఉండద్దు. ఎవరైనా ఇంటి లోను కానీ లేకపోతే ఇండస్ట్రీస్ లోన్లు కానీ మీరు హామీ సంతకాలు పెట్టద్దు. అట్లా పెట్టేట్లయితే వాళ్ళు మొత్తం క్యాష్ తీసుకొని పరారైపోతారు. మొత్తం ఆ డబ్బులు మీరు కట్టాలి. డబ్బులు కట్టలేకపోతే జైలు పాలు కావాల్సి వస్తుంది. ఇట్లాంటి విపరీతమైన ఇబ్బందులు, విపరీతమైన సమస్యలు బాగా కనపడుతున్నాయి. ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలి అంటే, ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. జాతక రీత్యా ఏ గ్రహాలు బాగాలేవో చూపించుకోండి. ఆ బాగుండని గ్రహాలకి తగినటువంటి శాంతి చేసుకోండి. వివాహం అయిన తర్వాత ప్రతి మానవుడికి కూడా ముందు విద్య, తర్వాత ఉద్యోగం, తర్వాత వివాహం, ఉండటానికి ఇల్లు, ఇన్ని కావాలి. ఇన్నిట్లో వివాహం కావడానికి, ఇల్లు రావడానికి అవకాశం ఉంది. కానీ భార్యాభర్తలకు ఏదైనా పేచే వస్తే కుటుంబమే విచ్ఛిన్నం అయిపోతుంది. జీవితమే పనికి రాకుండా పోతుంది. మానవుడి జీవితంలో యవ్వనం చాలా కొద్ది. ఆ యవ్వనంలో మరి జీవితం మొత్తం సుఖపడేవాళ్ళు ఉన్నారు. ఆ యవ్వనంలో జీవితం మొత్తం వృధా అయిపోయి, జీవితమే భ్రష్టు పట్టిపోయి పిచ్చివాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ టైంలో వివాహ సంబంధమైన భార్యాభర్తలకు ఏదైనా సమస్యలు రావచ్చు. అటువంటి సమస్యలు వస్తే, భార్యాభర్తలకు ఎడబంధాలు వస్తే మరి జీవితం బాగుపడదు. ఇటువంటి విపరీతమైన విపత్కర సమస్యలు బాగా డబ్బు ఖర్చు, కుటుంబ కలహాలు, అనారోగ్యాలు, వచ్చే డబ్బులు ఎటుపోతున్నాయో అర్థం కాదు. బాగా వచ్చే టైము, వచ్చే డబ్బులు వచ్చి కూడా వృధా అయిపోతుంది. రానప్పుడు రానేలేదు, వచ్చినప్పుడు వృధాగా పోయినాయి. తర్వాత ఎట్లా బతకాలి? ఇట్లాంటి బాధలు ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి మీరు తప్పించుకోవాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. అది కూడా కాకుండా ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. నవగ్రహాల గుళ్ళు 9 ప్రదక్షిణాలు చేయండి.
శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వండి. బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టల దగ్గర వేయండి. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించేటప్పుడు బ్రహ్మతో సమానం సూర్యుడికి నమస్కారం చేయండి. మధ్యాహ్నం పూట మహేశ్వరుడు పరమేశ్వరుడితో సమానం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడికి నమస్కారం చేయండి. సాయంత్రం 5 గంటలకి సాయంకాలం స్వయం విష్ణు, సాయంకాలం పూట విష్ణువు రూపంతో ఉంటాట సూర్యుడు. 3 వేళల 3 రూపాలతో సూర్యుడు ఉంటాడు. అటువంటి సూర్య భగవానుడు నమస్కారం చేయండి. మాబోటి వాళ్ళు చెప్పింది ఆలోచించండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకొని బాగుపడండి. చెడు టైంని మంచి చేసుకోవటం చాలా గొప్ప విశేషం. కొద్దిగా చెడిపోయిందని దాన్ని పోగొట్టుకోలేము. ఎందుకంటే చాలామందికి కొన్ని అలవాట్లు ఉన్నాయి. కట్టుకున్న గుడ్డ వెళుతూ ఉండగా ఏదైనా పట్టుకొని కొర్రు బట్టి చిరిగితే శనిపడతాడని అర్థం. ఎవరైనా సిగరెట్ కాల్చుకుంటూ పోతూ ఉంటే ఆ నిప్పురవ్వ గుడ్డ మీద పడి కాల్తే శనిపడతాడని చెబుతారు. వెళుతుంటే ఎక్కడికి వెళుతున్నావు అని అడిగితే శని పడుతున్నట్లు గుర్తు. నేను కూడా వస్తానంటే శని పడుతున్నట్లు గుర్తు. ఇటువంటి అపశకునాలు గుర్తుపెట్టుకోవాలి. స్నానం చేసేప్పుడు గుడ్డ శాంతం తడవకపోతే శని పడుతున్నట్లు గుర్తు. కాబట్టి ఇటువంటివన్నీ గుర్తుపెట్టుకోండి. మేము చెప్పిన డేట్ ఆఫ్ బర్తే కాదు. కారణం ఏంటంటే మీ జాతకం శాంతం తెలియనప్పుడు ఇట్లాంటి అపశకునాలు గుర్తొస్తాయి, కనపడతాయి. ఈ అపశకునాలు వచ్చినప్పుడు మాబోటి వాళ్ళ దగ్గర కనుక్కొని మీరు జాగ్రత్తగా ప్రవర్తించాలి. మరి కాకి తంతుంది. కాకి తంతే మరణం అంటారు. తల మీద కాకి తంతుంది, మరణం అంటారు. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇటువంటి దోషాలు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ ధనస్సు రాశి కూడా పూర్తిగా సమస్యలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా జాతకం చూపించుకోండి. స్వస్తి.